బ్రేకింగ్ న్యూస్ హోలీ వేడుకల్లో తీరని విషాదం చోటు చేసుకున్నాయి. రంగుల పండుగ వేళ కృష్ణా జిల్లా గన్నవరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చిక్కవరం శివార్లోని కండ్రిక గ్రామంలో చెరువులో పడి 3 యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే 2 యువకులు మృతదేహాలను వెలికితీశారు. మరో యువకుడి ఆచూకీ కోసం ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హోలీ పండుగ రోజు విశాఖ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం 3 కూడా ఈతకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏ సమయానికి వెళ్లారు, అలానే ఇంకొకరు ఇంకా వారిని గాలింపు చర్యల్లో చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో హోలీ పండుగ తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ రోజు సాయంకాలం హోలీ పండుగ సందర్భంగా కూడా బకెట్లతో నీళ్లతో చెరువులో ముంచే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా చెరువులోకి గల్లంతై అంటే జారి గల్లంతైన పరిస్థితి కనిపించింది. 3 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 2 మృతదేహాల్ని స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందం వెలికి తీసిన పరిస్థితి కనిపించింది. గన్నవరం మండలం చెక్కోరం పంచాయతీ గ్రామ పరిధిలో కండ్రికలో ఈ అపస్థితి చోటు చేసుకుంది. ప్రమాదంలో చెరువులో పడి 3 విద్యార్థులకు సంబంధించి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో 7వ తరగతి 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు ఉన్నారు. నవీన్ కుమార్, అలాగే సాయి, అలాగే జోసఫ్, ఈ 3 కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నవీన్ కుమార్, సాయి ఇద్దరు అలాగే జోసఫ్ 3 కూడా 10వ తరగతి చదువుతున్నారు. ఒక విద్యార్థి 7వ తరగతి చదువుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ గ్రామంలో ఒక్కసారిగా పండగ వేళ విషాదం నెలకొనడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి 2 మృతదేహాన్ని వెలికి తీశారు. మరో మృతదేహం కోసం కూడా స్థానికులు అలాగే పోలీసు అధికారులు, గజెతగాళ్లు సహకారంతో పోలీసులు కూడా 3వ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వినైనా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.